చెప్పండి. బాబాయ్ గారు మీ పేరండి? అయితే ఒత్తిడి నాగేశ్వరరావు. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారు. మరి ఎలా ఉందండి ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 6 నెలలు అవుతుంది కదా, ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతుందంట? పర్లేదు, బాగానే ఉందండి. అంటే ఏ విధంగా? ఏమంటే అన్ని వసతులు అవి బాగున్నాయి. రూల్కి వెళ్తుంది అంత ప్రభుత్వం. ఉమ్, దౌర్జన్యాలు ఏమి లేవు. ఉమ్. జాగ్రత్తగా ఉన్నాడు. అంటే అసలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు, సంక్షేమాన్ని పక్కకు దోసేశారు అన్న విధంగా మాటలు వస్తున్నాయి కదా. ఇదండి అవన్నీ వస్తుంటాయి గాలి మాటలు అవి. వచ్చినన్ని గాలి మాటలు అంటారా? గాలే. ఒరిజినల్గా చెప్పాలంటే ఇంకా వచ్చాడు కదా ఆయన ఊబిలో ఉన్న పప్పుల్లోను ఇలా కొత్తనాడు ఒకటిని చేస్తున్నాడు కదా. అంతకంటే చేస్తారంటారు అసలుకి బెమ్మానగా గారండి. అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే సంక్షేమానికి పెద్దపీట వేశారు, ఆయన వచ్చిన తర్వాత పట్టించుకోవట్లేదు ప్రజల్ని, సామాన్య ప్రజలను అంటున్నారు. ఏమి అప్పుల్లో పడిపోయాం అంతే. అప్పుల్లో పడిపోయారు అప్పుడు జగన్ ఉన్నప్పుడు. మరి ఇప్పుడు పర్లేదు, గాలి పెంచుకుంటున్నారు కదా, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు, దొంగ ఉన్నారు. ఎలా కొనసాగుతున్నాయి వ్యాపారాలు, ఎలా కొనసాగుతున్నాయి? పర్లేదండి, పనులు కొంచెం ట్రబుల్ వేసుకొచ్చింది, వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మొన్న ఇప్పుడు ఇది వచ్చి సైకిల్ వచ్చింది కదా, ఆగిపోయి ఇప్పుడు రన్నింగ్లో వస్తుందండి. ఇప్పుడు నడుతున్నాయి పనులు, పర్లేదండి, బ్రహ్మాండంగా ఉంది. అంటే రైతులకు ఎలా కొనసాగుతుంది అంటారు? మరి రైతులు మరి వర్షం వచ్చి పోయే చేయలు, దాని కొంచెం చూస్తుండే కదా ఆయన, పరిశీలించున్నాడు అన్నీ. నష్టపరిహారం చేస్తాడు కూడా. మరి ఇప్పటి వరకు అయితే ఈ 6 నెలల్లో ఏ సంక్షేమ పథకాలు అమలు చేయగలిగారు సూపర్ 6లో? సూపర్ 6లో ముందేమో ఇది డిఎస్సి పిల్లలది ఏదో చెప్పారు కదా, మెగా డిఎస్సి చేశాడు. తర్వాత ఇది గ్యాస్లు అన్నారు కదా, అవి ఇచ్చారు. ఇంకోటి 3 పథకాలు 4 పథకాలు అయిపోయాయి. ఇప్పుడు గ్యాస్ పథకం అయితే వచ్చేస్తుంది, డబ్బులు పడిపోతున్నాయి. డబ్బులు అందరికి పడట్లేదు అన్న విధంగా మాట్లాడుతున్నారు. లేదు, కొన్ని తేడాల్లో పడుతున్నాయి. 10 రోజులు అటు ఇట్లు పడిపోతున్నాయి. మాకు అయితే వేళ చేసాం, 29 చేసాం, 2వ తారీఖు పడ్డాయి. డబ్బులు పడుతున్నాయి, ఏం పర్లేదు. మరి ఇక రాజధాని విషయానికి వస్తే జగన్ ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నారు, ఈయన వచ్చిన తర్వాత ఒకటే రాజధాని, అమరావతి రాజధాని అని తేల్చి చెప్పారు. చేస్తున్నారు కదా, వరకు పనులు నడుతున్నాయి కదండి. ఒకటికే నట్టలేదు, 3 ఎక్కడైపోతాయండి? ఎందుకు వచ్చింది 3? వైజాగ్లో అంటే కొన్ని సౌకర్యాలు ఉన్నాయి, మనకి ఎయిర్పోర్ట్ ఉంది, స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అమరావతిలో ఏమి లేవు. అది ఎప్పటికి డెవలప్ అవ్వాలి, ఎప్పటికి రాజధాని అవ్వాలి? ఇప్పుడు అయిపోద్ది. ఎప్పుడు అయిపోద్ది అంటారు? ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోద్ది. 5 సంవత్సరాలు అయిపోయింది. లేదా అమరావతిని రాజధాని చేయడం కరెక్ట్ కాదని చాలా మంది వైసీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు కదా. అన్నీ మామూలే అండి, అవన్నీ మామూలే. అలా అంటారు, వీళ్ళు ఎలా అంటారు. మేము కూడా అనేవాళ్ళు వాళ్ళని, ఇది చేయట్లేదు అది చేయట్లేదని ఎక్కువ అన్నా. కొంచెం తేడా ఉంది కదా మరి. ఆ ప్రభుత్వం ఓడితోటి కొట్టారు కదా జగన్, ఓడితోటి అంతే కదా.